అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ అనేది చాలా ప్రభావవంతమైనటువంటిది. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ మీద ఏం ఒత్తిడి తెస్తారో చూడాలి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇకపైన అమెరికా నుండి ఆయుధాల కొనుగోలుని సమీక్షిస్తాం. నో లాంగర్ పర్చేజ్ అమెరికన్ వెపన్స్. ఇది క్లియర్‌గా చెప్పుకొచ్చింది. ఏదైతే నా కాళ్ళ దగ్గరికి రావాలి సౌదీ అరేబియా యువరాజు అన్న ఎప్పుడైతే మాట్లాడాడో మహా ఇగో ఉంటది ఆయనకి. బైడెన్ లాంటోడిని రోడ్డు మీద నుంచోబెట్టినటువంటోడు. అంత మొండోడు. కనీసం తనకి సంబంధించినటువంటి రాజభవనంలో గాకుండా బయట ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టి మాట్లాడి పంపించినటువంటోడు. అసిస్టెంట్‌ని పంపించినటువంటోడు. సహాయ మంత్రిని పంపించినటువంటోడు. బైడెన్ లాంటోడికి. ట్రంప్‌ని అస్సలు లెక్క చేయడు. ఎవ్వడినైనా లెక్క చేయడు. ఇప్పుడు ఏ ఇరాను భారీగా దెబ్బతీస్తది అనుకోవడానికి ఇరాన్నైనా సరే కొనేయగలిగినటువంటోడు. కాబట్టి సౌదీ అరేబియా యువరాజు అమెరికాతో డి అంటే డి అంటున్నాడు.